జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వీరనారాయణ, చెప్పింది గుర్తుందిగా? మనం లతని కలిసేంతవరకు నువ్వెలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగేనమ్మా, సాధ్యమైనంత వరకు నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, కోపాన్ని అదుపులో పెట్టుకోక తప్పదు. సరే అమ్మా, ముందెళ్దాం పద. సరే. రే కొడిగా, ఓ పాలెట్ చూడు. అయ్ బాబోయ్, కాంతమ్మ గారు చెప్పినట్టే ఆ వీరనారాయణ ముసలిది వచ్చేస్తున్నారు బావా. అవునరా, కాంతమ్మకు మాట చెప్పి ఇన్నెక్కడికి లేపారద్దాం. నువ్వు ఫోన్ కొట్టు. అట్టాగే బావా. అమ్మా, ముహూర్తానికి సరిగ్గా ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈలోగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వస్తారా? త్వరగా రమ్మనండమ్మా. వచ్చేస్తారు పంతులు గారు. అలాగే. లతెక్కడా? వచ్చేస్తుందయ్య, వదినే రెడీస్ అవుతుంది. త్వరగా రమ్మను. చెప్పాను. ఏయ్ ఆపండి, ఏంటి ఎదవ నసా? కాంతమ్మ, ఆ ముసలోడి పెళ్లి కోసం మా అబ్బాయి పెళ్లి వాయిదా వేసుకోవాలా? ఏదో మా అదృష్టం కొద్దీ మా వాడి పెళ్లి ముహూర్తం ఆ ముసలోడి పెళ్లి తర్వాత వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఒకే దగ్గర ఇద్దరికి పెళ్లి ఎలా జరిపిద్దామనుకున్నారు? మాట్లాడు. వర్మ పెళ్లి సమయానికి కాంతమత్త తట్టా పుట్ట సర్దుకొని వెళ్ళిపోతారు. మనం ప్రశాంతంగా పెళ్లి జరిపించుకోవచ్చు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. చెప్పరా పులి. అమ్మా, ఆ వీరనారాయణ గాడు శేసు గుడి దగ్గరకు వచ్చారమ్మా. ఏంటి ఆ వీరనారాయణ? ఏంట్రా నువ్వు చెప్పేది? సరే, ఒక్క నిమిషం. వస్తున్నా. పంతులు గారు, నేనిప్పుడే వస్తానండి. పెళ్లి కొడుకుని తీసుకొని వస్తాను. అలాగే, త్వరగా రండి. అలాగేనండి. బావా, వీరనారాయణ బాబాయ్ అంటుంది. కొంపతీసి బాబాయ్ గాని గుడికి రాలేదు కదా? ఒకసారి చూద్దాం పచ్చిట్టమ్మా. పద, మేము వెళ్ళి లతను తీసుకొద్దామా? అలాగే. నువ్వెక్కడికి రా? అది నాన్నగారు, ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు, ఇక్కడే ఉండు. అది కాదు. లేకపోతే ఆ కాంతమ్మ మినిస్టర్ గారిని ఎత్తుక్కున్నట్టు ఆ తర్వాత మేము నిన్నెత్తుక్కోవాలి. అది కాదు నాన్న, నేను ఇప్పుడే వచ్చేస్తాను. రే నాన్న, వర్మ వద్దురా, నా మాట విను. అసలే మనకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు. ఎటెళ్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. పెళ్ళయ్యేంత వరకు నువ్వెటు వెళ్ళొద్దు నాన్నా, నా మాట విను. సరే అమ్మా. ఎరా పులి, నువ్వు చెప్పేది నిజమా? వీరనారాయణ వచ్చాడా? రాకుండా వచ్చాను చెప్పడానికి నాకన్నా పిచ్చా ఎర్రా. సర్లే, వాడు గుడి ముందుకి మాత్రమే రావాలి. గుడి లోపలికి రావడానికి వీల్లేదు. అర్థమైందమ్మా, ఆడు గుళ్ళోకి వచ్చేలోపు పైలోకానికి పంపించాలి, అంతే కదా? అవును, కాకపోతే చాలా సైలెంట్గా పనిచేయాలి. అది మేము చూసుకుంటామమ్మా, నువ్వు పదరా కోటి. బాబా, బాబా విన్నావా? ఇంతక్క వర్మని మర్డర్ చేయించాలనుకున్నట్టు ఇప్పుడు మా బాబాయ్ని కూడా సంపాలని వస్తుంది. అవును చిట్టమ్మా, వెళ్ళి మీ బాబాయ్ని కలుద్దాం పద. ముందు ఫోన్ చేయి బావా. చిట్టమ్మా, ఈ గుళ్ళో సిగ్నల్ సరిగ్గా ఉండవని తెలుసు కదా. మనం కొంచెం లేట్ చేసినా మీ బాబాయ్కి ఏదైనా జరగచ్చు. ముందెళ్ళి మీ బాబాయ్ని కాపాడదాం పద. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.